అలాగే చాలామందికి అతను ఐసీయూలో ఉన్నాడు, అది నిజమేనా, అతను చావు బతుకులు ఉంది నిజమేనా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. చాలామంది మా చెల్లిని నెగిటివ్ చేస్తారు, తప్పంతా వైషుదే అని చెప్పి. మీకేం తెలుసు అని మాట్లాడతారు. మా చెల్లె గురించి, మా చెల్లె చనిపోయినప్పటి నుండి ఇప్పటిదాకా చాలామంది రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ చాలా చేసుకుంటా మా చెల్లెకి జస్టిస్ జరగాలని చెప్పి చాలా అంటే చాలా పోరాడతారు. ఇంకా మా చెల్లెకి జస్టిస్ జరిగేదాకా ఇంకా పోరాడదాం. మా చెల్లెకు జస్టిస్ జరిగేలా చేద్దాం. అలాగే చాలామందికి అతను ఐసీయూలో ఉన్నాడు, అది నిజమేనా, అతను చావు బతుకులు ఉంది నిజమేనా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. ఇంకా చాలామంది వ్యూస్ కోసం, దానికోసం, దీనికోసం కొద్దిమంది ఇలా అవుతుండే అలా అవుతున్నా అని కూడా చెప్తారు. అదంతా నేను నిజమా కాదో ఈ వీడియోలో నేను క్లారిటీ చెప్తాను. అలాగే ఇప్పుడు నేను ఇక్కడికి మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, చాలామంది మా చెల్లెని నెగిటివ్ చేస్తారు, తప్పంతా వైషుదే అని చెప్పి. మీకేం తెలుసు అని మాట్లాడతారు. మీకు ప్రతి ఒక్కటి తెలిసి మాట్లాడితే మాట్లాడండి, లేదా మీరు మా చెల్లె గురించి జస్టిస్ కోరినా సరే కోరకున్నా సరే కానీ సైలెంట్గా మాత్రం ఉండండి. కానీ మీ వ్యూస్ కోసం ఏదో ఇలా మాట్లాడితే అందరు ఒక సైడ్ ఉంటే నేను ఒక సైడ్ ఉంటే నా వ్యూస్ ఎక్కువ పోతాయి కదా, నాకు లైక్స్ వస్తాయి కదా, కొద్దిమంది అన్న నెగిటివ్ మంది ఉంటారు కదా, వాళ్ళని నేను సొంతం చేసుకుంటానని అలా మాత్రం చేయకండి. ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే, మీ వైషు వాళ్ళ హస్బెండ్ ఫోన్ వాళ్ళ కొట్టింది, వైషు ఇంట్లో వీడియోలన్నీ బయట పెట్టింది, అంటే ఇంట్లో జరిగే సంసారాన్ని బయట పెట్టింది, 4 గోడల మధ్య మాట్లాడుకునే మాటలని బయట పెట్టిందని చెప్పి మీరు మాట్లాడుతారు. దానివల్ల అతను కోపం వచ్చి చంపిండని చెప్పి కూడా మీరు మాట్లాడతారు. మీరే ఒకటి ఆలోచించండి. దాని గురించి చంపేంత ధైర్యం వాడికి ఉంటే, దాని గురించి మాట్లాడేంత ధైర్యం కూడా వానికి ఉంటుంది కదా. ఒకటి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆ వీడియోల గురించి చంపేంత ధైర్యం వాడికి ఉంటే, ఆ వీడియోల గురించి అంటే మాతో మాట్లాడి లేదా మా చెల్లెతో గొడవ పడి ఆ వీడియోలు డిలీట్ చేసేంత కూడా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు వానికి ఇష్టం లేకపోతే వాడు ఏం చేయాలా? వాని చేతిలో ఫోన్, మా చెల్లె ఫోన్ 24 గంటలు వాని చేతిలో ఉంటుంది. వాడు ఏం చేయాలా? వీడియో డిలీట్ చేయాలా? ఇప్పుడు వీడియో డిలీట్ చేసే ఆప్షన్ లేకపోతే, ఒకవేళ ఏదైనా పోస్ట్ చేసినప్పుడు అది లైఫ్ లాంగ్ అట్నే ఉండిపోతుంది అన్నప్పుడు నువ్వు మాట్లాడు. నువ్వు గట్లెందుకు చేసినావు అన్నట్టు నువ్వు మాట్లాడు. అయినా అది డిలీట్ చేసేంత అవకాశం ఉంటుంది. డిలీట్ చేసుడు కూడా అని చేతుల్లో ఉంటుంది. నువ్వు డిలీట్ చేసి వయసు నువ్వు ఇలాంటివి పెట్టకు అని చెప్పి అంటే, ఒకవేళ మా చెల్లె వాడి మాట వినకపోతే ఎవరికి చెప్పాలా? నువ్వు ఎవరింటికాడ ఉన్నావు? అత్తారింటికి వచ్చినావు. అత్తమామ ఉన్నారు కదా, అత్తమామకి చెప్పాలా, బామ్మకి చెప్పాలా? అప్పుడు కూడా వినకపోతే నువ్వు వీడియోస్ తీయకు. నీ ప్రొఫెషన్ నీది, నా ప్రొఫెషన్ నాదా అని చెప్పి నువ్వు వీడియోస్ తీయకు. అవసరం లేదు. నువ్వు జాబ్ చేసుకుంటావా, ఏం చేసుకుంటావా, బయట పని చేసుకుంటావా, అది నీ ఇష్టం. మీరు ఒకటి నమ్ముతారో నమ్మరో, వాడిని కడ్రాయర్ కంచి మా పిన్నే కొన్నది. వాడు ఇంట్లో అందరినీ కాదని చెప్పి వచ్చినప్పుడు వాడిని ప్రతి ఒక్కటి మా పిన్నే చూసుకున్నది. సొంత కొడుకుల కంటే ఎక్కువ చూసుకున్నది. నిజంగా చెప్పాలంటే సొంత కొడుకులకు కూడా అంత ఖర్చు పెట్టలే. ప్రతి ఒక్కటి మా పిన్నే చూసుకున్నది. ఏది కూడా తక్కువ చేయాలి. అలాంటప్పుడు వాడికి చంపాలనే ఆలోచన ఎట్లా వస్తుంది చెప్పండి? వాడు ఏదో ఆశిస్తేనే కదా, వానికి నలుగురు చెప్తేనే కదా, వీళ్ళ చంపండి, అరే నువ్వు గట్ల చేయి ఇట్లా చేయి అని చెప్తేనే కదా. ఇప్పుడు ఇంట్లో తల్లి లెక్క చూసుకుంటుంది, తండ్రి లెక్క చూసుకుంటుండు, భార్య కూడా అన్ని విధాలా మంచి ఉన్నది. కానీ ఒక్క వీడియోలలో అట్లా ఇట్లా మంచి లేదంటే ఆ వీడియోలు తీయకు. నువ్వు మాకు చెప్పు, మేమున్నాం. దాన్ని బెదిరించో, దానికి ఒక చెంప దెబ్బ కొట్టో, మేము మానిపిస్తాం. చెల్లి నువ్వు ఇలాంటి ఎందుకు పెడుతున్నావు, అలాంటి ఎందుకు పెడుతున్నావు అని. నువ్వు యూట్యూబ్లో పెట్టేంత ఉంటుంది. నువ్వు భార్య భర్తలు పక్కనే ఉంటారు, ఎడిటింగ్ చేసేంత ఉంటుంది. అంటే ఆ టైం చూస్తావు, ఎడిటింగ్ చేసే టైం చూస్తావు, అప్లోడ్ చేసే టైం చూస్తావు, లక్షల మంది చూసేంత టైం చూస్తావు. కానీ ఆ టైంలో నీకు చెప్పేంత ధైర్యం లేదా? ఇలా డిలీట్ చేయ వయసు, అత్తమ్మ ఇది నాకు నచ్చలేదు, ఇలా డిలీట్ చేయమను అని చెప్పేంత నీకు ధైర్యం లేదా? చంపేంత ధైర్యం ఉందా? మీరు సపోర్ట్ చేసేటప్పుడు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడండి. మీ వ్యూస్ కోసం, దానికోసం, దీనికోసం ఎలా పడితే అలా మాట్లాడితే వ్యూస్ వస్తాయి కదా, ఎంతో ఫాలోవర్స్ వస్తారు కదా అని చెప్పి మాట్లాడకండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి.
మీకు తెలుసుకోవాలని ఉంటే, మీకు మాట్లాడాలని ఉంటే ఫస్టు మా ఇంటికి వచ్చి, మా ఊరికి వచ్చి, మా చెల్లె ఎలాంటిది, మా ఊర్లో ఎలా ఉంటుంది, ఇంటి పక్క వాళ్ళని, ఇంటి ఎదురుంగ వాళ్ళని, సరే మా ఫ్యామిలీ చెప్తే మీరు నమ్మరు. ఎందుకంటే మా ఫ్యామిలీ బిడ్డ కాబట్టి, మా ఇంటి బిడ్డ కాబట్టి మీరు నమ్మరు మేము చెప్తే. మా ఊర్లో తెలుసుకోండి మా చెల్లె ఎలా ఉంటుంది అన్నది. అన్నీ తెలిసి అంత ఏజ్లో పెళ్లి చేసి మీరే ఆమె గొంతు కోసిరు అంటే వాళ్ళ మ్యారేజ్కి ఒప్పుకొని ఆమె గొంతు కోసిరు అని చెప్పి మాట్లాడతారు. మీరు కూడా ఒకటి ఆలోచించండి. మేము కూడా ఇలా అవుతుందని చెప్పి ఎవ్వరు కూడా అనుకోరు. మేమేమనుకున్నామంటే బయటకు ఇస్తే ఇప్పుడు లోకం అనేది మంచి లేదు, ఎవరు ఎట్లుంటుందో తెలుతలేదు, ఎవరి అత్త ఎట్లుంటుందో తెలుతలేదు, ఎవరి భర్త ఎట్లుంటుందో తెలుతలేదు. మా చెల్లెని బయటకు ఇస్తే వాడు మంచిగా చూసుకుంటాడా చూసుకోడా అని చెప్పి మేము చాలా ఆలోచనలో పడ్డాం అన్నట్టు. చాలా అంటే చాలా ఆలోచనలు ఉన్నాం. దానికి పెళ్ళి అయ్యేంత వరకు మాకు అదే ఆలోచనలు ఉండే. వాడు బయటకు ఇస్తే మా చెల్లెని మంచిగా చూసుకుంటాడా చూసుకోరా అని చెప్పి. ఆ తర్వాత వాడు వచ్చి నేను మీ ఇంటికన్నా ఉంటా, నాకు ఎవ్వరద్దు అని చెప్పి ఇంటికాడ ఉన్నప్పుడు ఏ తల్లిదండ్రులకైనా అనిపిస్తుంది కదా, అరే 9 నెలలు కన్నారు, అంత ప్రేమ కొద్దీ పెంచుకున్నారు. ఒక అల్లుడు వచ్చి ఇంటికన్నా ఉంటా అంటుండు, మా కళ్ళ ముందే బతుకుతా అంటుండు నా బిడ్డను పట్టుకొని. నా బిడ్డకి ఏదైనా నేను చూసుకోవచ్చు కదా కళ్ళ ముందు ఉండని చెప్పి ఏ తల్లిదండ్రులకైనా ఉండదా? అదే ఒక్క ఆలోచనతో అని ఆయనకి ఎలా ఉన్నా సరే కానీ మంచి అయితే బతుకుతారు కదా అని చెప్పి ఒక ఆలోచనతో వాడు బతిమలాడితే మందు తాగితే ఒప్పుకున్నాం. వాడు ఇలా చేస్తాడని చెప్పి ఎవరికి తెలుసు? మా చెల్లె గొంతు కోయాల్సిన అవసరం మాకేముంది? మేము బతకాలనే ఇస్తాం. ఏ తల్లిదండ్రులైనా, ఏ అన్నలైనా, ఏ వదినలైనా, ఎవరైనా సరే, ఏ నాన్నైనా సరే ప్రతి ఒక్కరూ ఆలోచించేది బతకాలనే ఇస్తారు. బతుకుతాం అనుకున్నాం, బతుకుతారు అనుకున్నాం. కానీ మధ్యలో వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలు వచ్చి వీడు కూడా వాళ్ళ మాట లేని అతి దారుణంగా చంపారు. మేమైతే నువ్వు ఇంత ధైర్యం తెచ్చుకున్నాడు, అదే ధైర్యం తెచ్చుకుని నువ్వు వెళ్ళిపోతే మేమేమనే వాళ్ళం కాదు. మేము ఆలోచించే వాళ్ళం ఏంటంటే నువ్వు ఎన్ని రోజులకే వెళ్ళిపోతా అనేటోనివి, నువ్వు జీవితాంతం ఎలా మా చెల్లెతో బ్రతుకుతావు అని చెప్పి మేము అప్పుడే వదిలిపెట్టేవాళ్ళం. మళ్ళీ నీ వైపు కూడా చూసేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు ఎవరైనా కానీ బ్రతకాలనుకుంటే బ్రతుకుతారు, కానీ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి ఇది నాకు వద్దు, నేను దీంతో బ్రతకా అని చెప్పి మొండు పార్టీ వేస్తే మేమేం చేస్తాం చెప్పండి? మేమేమైనా చేసేది ఉందా? చేయలేం కదా. సరే పోరాలు అంజోడుగా అని చెప్పి మా చెల్లెని మా దగ్గర పెట్టుకునే వాళ్ళం. అన్నీ చేసింది నువ్వే, అన్నీ నీ ఇష్ట ప్రకారంగానే చేసుకున్నావు. నీకు ఏది కావాలంటే అది కళ్ళం కూడా ఉంచారు, చంపిపోయాను. ఇది జనాలకు కొద్ది మందికి అది న్యాయం అనిపిస్తుంది. మేము చేసిందంతా తప్పు అనిపిస్తుంది, కానీ కొద్దిమంది జనాలకు అది న్యాయం అనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా బిడ్డలు ఉంటారు, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. మీ ఆడపిల్లలు కూడా ఇలా జరిగితే మీరు ఎట్లా మాట్లాడతారు అన్నది తెలుసుకొని మాట్లాడండి. ఎవరైనా సరే మేము ఎంత ఎరుస్తున్నామో, ఎంత బాధపడుతున్నామో, ఎంత కుమిలిపోతున్నామో మాకు తెలుసు. ఒక్కసారి 2 రోజులు ఒకసారి వచ్చి చూడండి. మా పిన్నిని, మా పెద్దమ్మని, వీళ్ళందరినీ వచ్చి చూడండి. ఒక తల్లి కడుపు కోత ఎలా ఉంటుంది అనేది వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది. లేదా ఫోన్ ఉన్నది కదా, వీడియోలు పెడుతున్నాం కదా అని చెప్పి ఇష్టం అన్నట్టు పెడితే మా బాధలు, మా ఎమోషనల్ అనేది మీకు అవసరం లేదు. మీ వ్యూస్, మీ లైక్స్, మీ ఫాలోవర్స్ అనేది మీకు అవసరం కదా. ప్రతి ఒక్కరు ఆలోచించి మాట్లాడండి. ఇక ఇప్పుడు మీ ఐసీయూ అది నిజమా అబద్ధమా, అతను ఎమర్జెన్సీ ఉన్నది అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. దానికి కూడా ఏం చేశారంటే వాడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని చెప్పి వ్యూస్ కోసం కూడా చాలామంది వాడు ఎమర్జెన్సీలో ఉన్నాడు, వాడికి గుండెపోటు వచ్చింది, వాడికి తలకాయపోటు వచ్చింది, వాడు కక్కుతున్నాడు, చేస్తున్నాడు, అది అని చెప్పి చాలామంది చాలా విధంగా చెప్పుకున్నారు. వాడు హాస్పిటల్ పోయిన ముచ్చట మాకు తెలియదు. మాకు కూడా ఏదో న్యూస్ వచ్చినప్పుడే అర్థమైంది. న్యూస్ వచ్చిన తర్వాత అర్థమైన తర్వాత ఆ న్యూస్ అనేది వైరల్ అయిపోయింది. వైరల్ అయినాక తర్వాత పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఇది ఎక్కడికి అయ్యేటట్టు ఉన్నదని చెప్పి లోపలి వాళ్ళని బయటకు రానియకుండా, బయట వాళ్ళని లోపలికి రానియకుండా
ఎక్కడిదక్కడ క్లోజ్ చేసేసారు. అలా క్లోజ్ చేయడం వల్ల అలా చాలామంది పేషెంట్స్ ఉన్నారు. పేషెంట్స్ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా ఒక్కళ్ళని కూడా హాస్పిటల్లో ఉంచలేరు. ఒక్కళ్ళని కూడా హాస్పిటల్లో ఉంచకుండా అందరిని బయటకు వెళ్ళగొట్టారు. అంటే మీరు చంపినోడు లోపల ఉండాలి. పేషెంట్స్ బాధపడుతుంటే వాళ్ళకు నీళ్ళు అందించద్దు, వాళ్ళకి తిండి పెట్టద్దు, ఏం పెట్టద్దు. వాని ఒక్కడి కోసం వీళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టారు. వీళ్ళు లొల్లి చేసారు. వాని కోసం మమ్మల్ని ఎందుకు ఉంచుతారు, వాడెవరినో మర్డర్ చేసిందట కదా, అలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్పి పెద్ద లొల్లి చేశారు. దాన్ని కొద్దిమంది ఏం చేశారంటే వాడు చచ్చిపోతుండు, వాడికి ఇట్లయితుంది అట్లయితుంది అని చెప్పి చాలా వ్యూస్ కోసం చాలా అంటే చాలా పెట్టుకున్నారు. మనకి ఏమైంది? మీరు పోయి చూసిరా, మనం పోయి చూసినామా? ఎవ్వరు పోయి వెళ్ళాం కదా. వానికైతే అందరికి మంచిదే. వాడు ఎంత దారుణంగా చంపినో అందరికీ తెలుసు. వాడు కూడా అదే దారుణమైన పరిస్థితి చావాలా, కానీ వాడు చచ్చినప్పుడే నిజం చెప్పండి. మీరు అలా పెట్టడం వల్ల మాకు కూడా చాలా అంటే చాలా మంది కాల్ చేసి ఇది నిజమేనా 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 అని చెప్పి అడుగుతారు. నిజమైతే నిజం పెట్టండి, అబద్ధమైతే అబద్ధం పెట్టండి. చాలా మీడియాలు కూడా తప్పు పెడుతున్నాయి, చాలా అంటే చాలా తప్పు పెడుతున్నాయి. మీరు పెట్టేటప్పుడు టైటిల్ ఒకటి ఉంది, లోపల వీడియో ఒకటి ఉంటుంది. ఆ టైటిల్ కూడా సరి చేసుకోండి. టైటిల్ కూడా లోపల ఏ వీడియో ఉంటే పైన కూడా టైటిల్ కూడా అదే పెట్టండి. మీరు టైటిల్ అంతా మాది తప్పు పెట్టి లోపల మాత్రం వీడియో అంతా వానికి నెగటివ్ ఉంది. పైన తమిళ ఏమో మాకు నెగటివ్, లోపల అంతా వీడియో మీరు మాట్లాడేది మీరు చెప్పేది అంతా వానికి నెగటివ్. అంటే పైన ఇట్లా తమిళ పెడితే మాకు అంటే మీకు వ్యూస్ వస్తాయని. అలా చేయడం వల్ల కొద్దిమంది ఏం చేస్తారు, పైన పేరు చదువుతారు, లోపల వీడియో చూడకుండా వెళ్ళిపోతారు. అవునా? దానివల్ల ఎవరికి నెగిటివ్ వస్తుంది, మాకు వస్తుంది. జర ప్రతి ఒక్కటి ఆలోచించండి. ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటాయని చెప్పి తెలుసుకొని చేయండి. ప్రతి ఒక్కటి తెలిస్తే మేమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ప్రతి ఒక్కటి మేమే చెప్తాం. మీరు ఎవ్వరు కూడా వాళ్ళ వీళ్ళ మాటలో చెప్పుడు విని మాకు కాల్ చేయకండి, మాట్లాడండి. ఎందుకంటే మాకు ఎంత బాధ ఉందో మీరు కూడా చాలామంది కూడా అదే విధంగా బాధపడుతారు. అలా బాధపడకుండా మాకు కాల్ చేసి మాట్లాడుతారు. కానీ ఒక్కటే ఆలోచించండి, మేము ఇప్పటికే చాలా అంటే చాలా మా చెల్లెని కోల్పోయి బాధలు ఉన్నాం. మా రాధ మమ్మీకి కానీ నాకు కానీ ఇంకా మా ఇంటి వాళ్ళకి ఎవరికైనా చేయండి, తప్పులేదు. కానీ చేసినప్పుడు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి కట్ చేయండి. ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నట్టే ఉన్నాం. మీ కాల్స్ అందరి లిఫ్ట్ చేసి మాట్లాడాలంటే మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా ఆలోచించండి. అయినా కూడా మీరు బాధపడతారనే ఉద్దేశంతో కాల్ ఇప్పటికే బాధలు ఉన్నాం, మళ్ళీ కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇంకా బాధపడతారనే ఉద్దేశంతో కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అమ్మా అది ఇది అనుకుంటా మాట్లాడుతున్నాం. కానీ మీ డౌట్ ఏదో అది క్లియర్ చేసుకొని పెట్టేయండి అమ్మా, అర్థం చేసుకోండి. అలాగే మేము వాడి ఇంటికి పోయి నిప్పు పట్టించినాం అది ఇది అని చెప్పి చాలా అంటే చాలా అది కూడా లొల్లి చేసారు. మేము నిప్పు అంటే వెళ్ళామమ్మా, ఏం చేయలేం, పోయినాం కోపంలో బరాబర్ పోయినాం. ఆ రోజు ఎవరైనా ఉంటే ఆ కథ వేరేటుంటుండే, కానీ ఆ రోజు ఎవరంటూ లేరు. ఆ వీడియో కూడా మేము ఆ రోజు మా చెల్లె చనిపోయిన రోజో ఆ తెల్లారో మేము వాళ్ళ ఇంటికి పోయినాం, కానీ అప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అది అంతటితో అయిపోయింది. దాన్ని మీడియా వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే రిపీట్ వేయడం వల్ల ఇక్కడ మాకు కూడా ఫోర్స్ అనేది వస్తుంది. జర అర్థం చేసుకోండి. మీరు జరిగినట్టే వేయండి, తప్పు లేదు. మీరు జరిగినట్టు వేస్తే తప్పు లేదు, కానీ జరిగినట్టు వేస్తే తప్పు. కానీ మా చెల్లి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో కానీ మీ అందరి ప్రేమ పొందుతుంది. చాలామంది మేము ఎవరు కూడా చెప్పలేం, ఇట్లా సాంగ్స్ పాడండి, మా చెల్లె పైన సాంగ్స్ అప్లోడ్ చేయండి అని చెప్పి ఎవ్వరు కూడా చెప్పలేం. అలాగే ఎవ్వరు కూడా మేము డబ్బులు ఇచ్చి పాడిపోయలేం. కానీ ఒక తోడబుట్టిన చెల్లె, అలాగే ఒక అక్క, ఒక బిడ్డ లెక్క మీరు అందరూ అనుకొని దాని గురించి బాధతో పాటలు పాడుకుంటూ పెడుతుంటే మాకు నిజంగా గుండెలు బద్దలైపోతున్నాయి. ఒక్కొక్క పాటలు వింటుంటే అరే మా చెల్లెనైనా, మా చెల్లె గురించేనా ఇదంతా గిన్ని పాటలు వచ్చేదని చెప్పి నిజంగా మా చెల్లెని మీరు అందరూ ఒక్క ఇంటి ఆడబిడ్డ అని చెప్పి అనుకుంటారు. మీ అందరు కూడా చేతులు ఎత్తి దండం పెడుతున్నా మా చెల్లె పైన అంత ప్రేమ చూపిస్తున్నందుకు. కానీ మా ప్రపంచం అంతా మా చెల్లె పైన ప్రేమ ఉన్నా కానీ ఈ లంజో కొడుకు మా
చెల్లె పైన ఇంత కూడా కనికరం అనేది, ప్రేమ అనేది, జాలి అనేది కూడా కలగలేదు. అతి దారుణంగా లవ్ మ్యారేజ్ అంటారు కదా, ఇష్టపడి పెళ్ళి చేసుకుని ఇంత చేస్తే అట్లీస్ట్ చంపేటప్పుడు కొంచెం అని అనిపించలేదు? అంటే బాధ, కొంచెం ప్రేమ, వీళ్ళు చూపించిన ప్రేమ. ఫ్రైలు వండి పెట్టిరంట, అన్ని వంటలు నీకు ఇష్టమైన అన్నీ వండి పెట్టిరు. సొంత తల్లి నీ తల్లన్నంత వండి పెట్టిందా? ఎప్పుడు అయిపోయినప్పుడల్లా ఏదో ఒకటి గొడవ అంట, తిట్టడం అదే ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా తిండనే పెట్టిందా? లేదు. కానీ మా అత్తమ్మ అన్నీ వండి పెట్టి, చేసి పెట్టి, అన్నీ పెడితే లాస్ట్కి నువ్వు ఆమెకి ఏం చేసినావు? ఇట్లా ఆయన కడుపు నింపితే మా పెన్నికి కడుపు కోత పెట్టింది. మా అందరికీ ఒక్క జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు, జీవం ఉన్నంత వరకు మాకు ఒక పెద్ద బాధ పెట్టినాం. నీ ప్రాణం కాపాడితే మా చెల్లె ప్రాణం తీసినాం. మందు తాగి చచ్చిపోతారని, చెల్లె గురించి చచ్చిపోతారని చెప్పి వాని ప్రాణం కాపాడితే మన చెల్లె ప్రాణం తీసిపోయింది లంజోడుకు. ఎంత క్లోజ్ ఉంటుంది తెలుసా తను? ప్రతి ఒక్కరితోటి క్లోజ్ ఉంటుంది. మాతోటి, వదినలతోటి, ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళతోటి కూడా. మా ఒక్కరితోటే కాదు, మా ఇంటి వాళ్ళతోటి ఎవరు వచ్చినా వాళ్ళందరితోటి క్లోజ్ ఉంటుంది. మా వాళ్ళు కూడా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. మా వాళ్ళు కూడా వచ్చేది ఇక్కడికి, అంతా చూసి వెళ్ళి. వాళ్ళందరూ ఎందుకు వస్తారు? వయసు ప్రేమ చూపించడం వల్ల. నీకు ఆ ప్రేమ కనవలేదు ఆయనకి? అంత ప్రేమ చూపిస్తుంది ఆమె. ఈయనకి వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నలకు కనవలేదు. మరి ఏం చేసిందాం అంతగానం పెద్ద తప్పు? అన్నీ ఇచ్చిర్రు, ఆ ల్యాండ్ ఇచ్చిర్రు, అన్నీ ఇచ్చిర్రు. ఆ డబ్బు ఏం చేసుకోవద్దో బొంద మీద పెట్టుకొని పోతావా? నాకు అర్థం కాదు. డబ్బు డబ్బు డబ్బు. ఏం మనుషులు ఉన్నారు ఈ జీవితంలో. అంతా కూడా అనుకున్నట్టుగానే ఆయనకి ఏదంటే అది ఇచ్చింది. నార్మల్గా 20 లక్షలు అప్పు చేసి మరీ స్థలంగా ఉన్నది, బండి పెట్టింది, ప్రతి ఒక్కటి చేసింది. అంతకన్నా మించి ఏం చేస్తారు చెప్పండి? వాడంతటా వాడే వచ్చిండు, కాళ్ళ మీద పడ్డాడు, అన్నీ చేసిండు, బతిమలాడి మరి పెళ్లి చేసుకుండు. కట్నం వద్దు, ఏమొద్దు, నీ బిడ్డ ఉంటే చాలు, నీ బిడ్డ తీసుకొని బతుకుతా అన్నాడు. తర్వాత కట్నం అడిగినప్పుడు వీళ్ళు కూడా ఒక మాట అనలే. మరి నీ అంతటా నువ్వే వచ్చినావు కదా, కట్నం ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి ఒక మాట అనలే. అదే అల్లుడు కదా వచ్చిండు, ఇక్కడ అందరు కొడుకుల మధ్య తక్కువ ఉండొద్దు అని చెప్పి బండి పెట్టింది. నార్మల్గా అయితే అడిగే రైట్ ఉంటుంది. నువ్వు అప్పుడు అడిగినావా నాయన, ఇప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలని చెప్పి అడుగుతారు. ఆ మాట కూడా అడగకుండా మా అత్తమ్మ అప్పు చేసి బండి తెచ్చింది. ఆ బంగారు ముఖానికి బంగారం చైన్ పెట్టింది, అన్నీ పెట్టింది. మళ్ళీ వయసుకి బంగారం వేసి అన్నీ పెట్టింది. ఇంత వేసినాక కూడా ఇంకా డబ్బు కావాలి, కట్నం కావాలి, 20 లక్షలు 30 లక్షలు కావాలంటే ఏం జాబ్ చేస్తుండే? ఏం గవర్నమెంట్ జాబ్ ఉంది ఆయనకి? గవర్నమెంట్ జాబ్ అని, అది గవర్నమెంట్ జాబా? అది కూడా ఫేకే, 5,000 జీతం. మీరు ఒకటి ఆలోచించండి, మళ్ళీ ప్రతి ఒక్కటి తీసి పెడుతుందంటే వానికి ఏం పని లేదు. నిజంగా వానికి పని అంటే లేదు. పని వాడు జాబ్ అక్కడిక్కడ మాట్లాడుకునేటప్పుడు ఎక్కడైనా హాస్పిటల్లో మాట్లాడుకుంటే 3 రోజులు చేస్తాడు, బంద్ చేస్తాడు, 3 రోజులు చేస్తాడు, బంద్ చేస్తాడు. అయ్యో అల్లుడికి ఎట్లయితే లాభం లేదని చెప్పి మా బాబాయ్ ఎటైతే పనికి పోతాడో ఆ పని అన్న చేస్తారా అని చెప్పి ఒకరోజు కొండపోతే ఆ పని చేసేంత ధైర్యం కూడా మిగిలేదు. కళ్ళు తిరుగుతున్నాయి మామయ్య నాతో అయితలేదు మామయ్య అని చెప్పి ఒక్కరోజు ఇంటికి పారిపోయి వచ్చిండు. అలాంటోనికి ఏం జాబ్ లేదు, ఏం డబ్బు సంపాదించాడు. వీడియోలన్నా తీసుకుంటా, మా చెల్లె కూడా వీడియోలన్నా తీసుకుంటా ఇంటి సంసారం వెళ్ళేద్దామని చెప్పి మా చెల్లె ముందు అడిగేసింది. సరే ముందు అడిగేసినప్పుడు నీకు ఒకటి నచ్చుతుంది, ఒకటి నచ్చది. ఒకటి నచ్చినప్పుడు నువ్వేం చేయాలా? అద్దు అని చెప్పి చెప్పాలా? నోరు ఉంది కదా, నోరైతే దేవుడు ఇచ్చిండు, లంజ ఉడక నోరైతే పోలేదు కదా నీకు. ఎప్పుడు వచ్చినా కూడా ముఖం ఇట్లా కిందికి వేసుకుంటాడు, నల్లి ఇట్లా చూస్తాడు. నోట్లోకి వెళ్ళి మాట వెళ్తే ఇది నచ్చలే, మాకు కూడా ఏదన్నా నచ్చలేనప్పుడు ఈ వీడియో పెట్టకి నచ్చలే అంటే ఈయన పెట్టాడు. నాకు ఏదైనా ఉన్నప్పుడు ఈయన చెప్తాడు ఇది వద్దని, మేము ఆగిపోతాం ఆడికి. అంతేగాని లోపల పగలు పెట్టుకొని ముందు మాత్రం నవ్వుకుంటుండే రకాలైతే కాదు. అట్లా ఎందుకు ఉంటారు అసలు మనుషులు? ఏదైనా నచ్చకపోతే ముఖం మీద చెప్పడం నేర్చుకోవాలి. పగ పెట్టుకొని మళ్ళీ మీ అమ్మగారి ఇంటికి పోయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు. మేమైతే మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. నేను చెప్పాలనుకున్నది కూడా గదొక్కటే, నెగిటివ్ అయితే చేయకండి. ఎవ్వరు కూడా మీ వ్యూస్ కోసం అయితే మా చెల్లిని ఒక ఆట బొమ్మని అయితే చేయకండి, సరేనా? ఎవరికైనా మా చెల్లెకి వచ్చిన బాధ ఎవరికి రావద్దు. చెల్లె ఎంత ఎడుతుంది, 8 రోజుల నుంచి ఒక అన్నం తింటలేదు, ఛాయ్ తాగుతలేదు, చిట్టిపోటు ఒక అన్నే వండుకొని 24 గంటలు ఏడ్చుకుంటుంటే పొయ్యి మీద కుండ లేకుండా మమ్మల్ని ఇంత ఘోరం చేసిపోయి లంజ కొడుకు. అసంటోడు ప్రేమించి పెళ్ళి ఎందుకు చేసుకుంటు?
ఆయనకి ఇష్టం లేకపోతే నాకు అద్దు ఈ సిట్ అని వెళ్ళిపోనుండే. తల్లిదండ్రి చెప్పిన మాటిని, అన్నదమ్ములు తల్లిదండ్రి చెప్పిన మాటిని అరకట్నం గురించి ఎక్కడనో డబ్బులు వస్తాయిరా, ఎక్కడనో కట్నాలు వస్తాయిరా, ఇప్పుడు ఇట్లా ఇసి పెడదామంటే పిల్ల ప్రెగ్నెంట్తోనుంది. ప్రెగ్నెంట్తో ఉంటే మళ్ళీ మా మెడకి ఎడబడుతుందో. ఇప్పుడు మొత్తానికి చంపి పారేస్తే ఓ 3 నెలల్లో విడుదల చేసుకుంటాం. ఆ తల్లి అన్నదమ్ములు చెప్పిన మాట ఇది. 3 నెలల్లో విడుదల చేసుకుంటాం, వెంటనే ఎర్రపెళ్ళి చేస్తాం అన్న లెక్కతోని కట్నం గురించి కట్నం కాసేపడి బంగారసుంటి పిల్లని అతనికి ఏం ఎరగది. చిన్న పిల్ల 18-19 ఏళ్ళ పిల్ల అన్యాయంగా భర్తను నమ్ముకొని బతికిన దానికి అన్యాయంగా చంపేసిండు. చంపేటప్పుడన్నా నా కడుపులో బిడ్డ ఉంది, నా భార్య మంచిదానికి అయింది, చెడ్డదానికి అయింది, బట్టలు లేకపోతే నా వాళ్ళ తల్లి ఒక్కరోజన్నా ఒక డ్రెస్ కొనలేదంట. పాత అంగి మీద 10 ఊళ్ళు తిరుగునట. ఒక్కరోజన్నా కిలో మటన్ తెచ్చి పెట్టకపోనట. మా అమ్మ గిట్ల చూసుకుంది, మా అమ్మ గట్ల చూసుకుంది. చిన్నప్పటి నుంచి కఠినపుది. మా అమ్మ దగ్గర ప్రేమలు లేవు, దయలు లేవు, మీ దగ్గర మంచి గుణం ఉంది, నా సిట్టి బంగారు తల్లి, నా అత్త బంగారు తల్లి అని వాళ్ళని నమ్మిచ్చి ఆ ఇసం పాముని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం. మేము మంచోడు అనుకుని పెట్టుకున్నాం. మా కుటుంబం ఏంటంటే ఎవరినైనా నమ్ముతాం. అంటే మాకున్న మంచి మనసు వాళ్ళకు ఉంటుంది కావచ్చు అని మేము నమ్మినాం. నమ్మిన దానికి మమ్మల్ని గింత మోసం చేసి పోతాడని తెలియదు. నల్లి కుట్లోడు యావా, ఆ తల్లి యావని, వాళ్ళ కుటుంబం జావని, మా పిల్లని ఎటు కాకుండా వేసిపోయారు. సక్కని సుక్కని మా చిట్టి గురించి మేమే కాదు, రాష్ట్రం అంతా అల్లకాలం అవుతుంది. రాష్ట్రం అంతా బాధపడుతురు, ఫోన్లు ఎత్తురు. ఒకళ్ళ ఫోన్ మాట్లాడుతున్నాం, ఒకళ్ళ ఫోన్ మాట్లాడతలేము. అంత బాధలో మేము ఉన్నాం. మీరు అర్థం చేసుకొని మాకు చట్టం ఏదన్నా ఒక్క న్యాయం చేసేటట్టుగా అందరు పోరాడుండ్రి. ఆ పోలీసు వాళ్ళ సుఖ మంచిగా మాట్లాడుతురు, మేము న్యాయం చేస్తామమ్మ అంటురు. కానీ ఇంకా జరుగుతలేదని మేము బాధపడుతున్నాం. ఆ చిట్టిని చంపిన వాళ్ళు ఎవరికైనా కానీ ఏదన్నా ఒక శిక్ష పడేటట్టు ఆ చట్టం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము తట్టుకుంటలేము. చిన్నప్పటి నుంచి మా కాళ్ళల్లో ఏళ్ళల్లో మెదిలిన పిల్ల ఒక మొగరాయుడు లెక్క పెంచుకున్నాం. మేము 13 అన్నదమ్ములల్లా ఒక గౌరవంగా పెంచుకున్నాం. ప్రతి ఒక్క అన్నని ఏమని పిలుతుంది, రారా పోరని పిలుతుంది. అది అన్నదమ్ములు అంటే అంత గౌరవం. నా చిన్న కొడుకు పెద్దోడైనా ఏమని పిలుతుంది, అరే గని ఇట్రారా అంటది. మా గణేష్ 2-3 సార్లు ఏమని చెప్పిండు, అమ్మ నన్ను ఒక్కపరన్నా అన్న అని పిలుతలేదమ్మా అంటే గౌరవం చెప్తుంది. ఫోన్ తీరా అది ఎట్లా పిలిచిన చెల్లెని అంటే గణేష్ నవ్వుతుండు. గంత ప్రేమగా చూసుకుంటే అరకట్నం గురించి అన్యాయంగా ఇంటి 4 అయితే చంపింది 4 అయితే ఏం చేసిండంటే, కొడుక మా 4 పేర్లు చెప్తాం, మనం 4 జైలుకి పోతే మనం 4 విడుదల వాళ్ళు చేస్తారు, అంత డబ్బు వాళ్ళు పెడతారు. నీ ఒక్కరి మీదనే వేసుకో, మేము చంపిపోతున్నావు నీ ఒక్కరి మీద వేసుకో, తెల్లారిన పోలే, నువ్వు ఒక్కొనివే పోవు. ఒక్కొని పోతే ఏమనుకుంటారు, ఒక్కోడే ఎంపీడని నింద పడుతుంది. నిన్ను ఒక్కరినే జైలుకి పట్టిస్తారు, 3 నెలలు విడుదల తీసుకొస్తాం. అలా నడుపు కొడుకు ఒక 30-40 మంది ఉన్నారట రవిడి గారు. వాళ్ళ ధైర్యం చూసుకుని అట్లా ఎంతమందిని వేసేసిండో. ఆడిని మాత్రం ఆనంద్ గారిని మాత్రం వదిలేడు లేదు. ఆడ అట్లా ఎంతమందిని చంపిండో అట్లా ఎంపై పట్టుకెళ్ళే వీజుగా చంపిండు. అట్లా చంపుతాన్ని తల్లిదండ్రులు అన్నప్పుడు, అన్నదమ్ములు తల్లిదండ్రులు ఆ మాట మాట్లాడినప్పుడు 3 రోజులు ఒకటి కొట్ట రాత్రి వస్తుండు. అమ్మ గిట్లెందుకు వస్తుండు, అయితే సిట్టి ఏడిపోతుండో ఫోన్ తీ అని మేము సీరియస్ తీసుకోలేము. అట్లా తల్లిదండ్రి అన్నదమ్ములు చంపుతాను అన్నప్పుడు, అయ్యో నన్ను నమ్మి చేసుకున్న నా భార్య చిన్న పిల్ల ఆయనకి 25 ఏళ్ళు పెద్ద ముదిరిపోయిన గొట్టకాడు, ఆయనకి వేచి పెద్దది, ఆడ అన్ని తెలిసినోడని మేము అనుకోలే. అట్లా ఎంపుతాన్నప్పుడు, అమ్మ కలకాలమ్మ ఇంట్లో నా వారసుడు ఉన్నాడు, దాని కడుపులో నా వారసుడు ఉన్నాడు, ప్రెగ్నెంట్తోనుంది, అట్లా ఎంపితే అన్నాయమమ్మా, దాన్ని ఎంపొద్దమ్మా, కావాలంటే ఇసిపెట్టమంటారు కదా, వేరే పిల్లని చెత్తంటారు కదా, దీన్ని ఇసిపెట్టి వేరే దాన్ని వేసుకుంటా కానీ నేను చంపలేనమ్మని నువ్వు అనవారా? అది లంజ కొడక, నీ సావు నీ దినాలు కానీ నువ్వు అనవా? గంత కఠినంగా ఉంటావారా? నీ తల్లి గుణం నీకు పడ్డ, తండ్రిని సుఖ నీ తల్లే చంపిందట. గంత సక్కని సుక్క నీకు ఎట్లా చంపాలనిపించిందిరా? గంత దయ లేకుండా పెరిగిన వారా? సెడుగు వారా నువ్వు పామంసు కనద్దురా, నాగమాంసు కనద్దు, నువ్వు సెడుగువు, ఇసం పాము నువ్వు. ఈ లోకంలో నువ్వు ఉండడే లేదు. నాకు న్యాయం చెయ్యాలా, పబ్లిక్ అంతా న్యాయం చేస్తారు, చట్టం సుఖ సేరే తీసుకుంటుందన్న నమ్మిక మాకున్నది. లంజవడక నువ్వు అట్టిగా పోవద్దు. అట్లా ఎంపమన్నప్పుడు, అమ్మ అద్దమ్మ కలకాల నన్ను నమ్మి వచ్చింది చిన్న పిల్ల, దాని కడుపులో ఒక పిల్ల పెరుగుతుంది, కావాలంటే ఇసిపెడదామమ్మా, ఎన్ని రూపాయలు అన్నా పోని దానికి ఇసిపెడదాం. మీరు పసిరు పోయకుండ్రా, అట్టిగా తల్లి దగ్గర వదిలిపెట్టిపోర్రి.
ఓ నెల రోజు దాన్ని నన్ను ఎత్తుకొని పోయి నాకు నీ బిడ్డ పట్టి లేదు మీ పిల్ల అద్దంటే మేము ఊపుందువురా నువ్వు ఎట్లా చంపిపోయినావురా చంపినావు నువ్వు కొట్టినావు నువ్వు కొట్టినావు అనుకో అయ్యో పొట్టిపోను ఉంటివి మేము బతికించుకుందాం గారా నువ్వు చంపేదాకాడ కూసునుడేందిరా చంపేదాకాడ కూసునుడేంది నువ్వు చంపి ఎట్లా ధైర్యం అయిందిరా మా కాసుంటలకు మా ఇంట్లోకి వచ్చిన కోడళ్ళకు నా కొడుకు ఒక మాట అంటే అనకురా కలకల ఏడు ముఖం పెడుతురు దుఃఖం వస్తుంది పిల్లలకు అని నా కొడుకులకు చెప్పుకుంటున్నా గంత కఠినం ఉంటుందా లంచే అన్యాయంగా నా బిడ్డను పొట్ల పెట్టుకురుగానే మీరు ఎందుకే ఇంటోళ్ళు ఏం సాధిస్తారే చంపి ఏం సాధిస్తారు మీరే ఎప్పుడు బతారే ఆ కలకల దాకి మీకు ఏమన్నా కాదా మాతో పాటు లక్షల రెండు రాష్ట్రాల మంది అల్లకలమలు అవుతురుగానే రాష్ట్రం అంతా ఏడిపిస్తురే మమ్మల్ని ఏడిపియలేక లంచే మమ్మల్ని ఏడిపియలేక నువ్వు రాష్ట్రం అంతా ఏడిపిస్తున్నావు అన్నదమ్ములు అక్కయ్యళ్ళు చెల్లెలు అక్కలు ఆంటీలు ప్రతి ఒక్క మనిషి రాష్ట్రం అంతా అల్లకాలమై ఏడుసుడు పెడుతురు దీపాలు పెట్టుకొని తిరుగుతుర్రే ఆ సిటీ గురించి రాష్ట్రం కలగాలు ఉంది మీకెట్లా లేదే మీరు భూమి మీద ఎట్లున్నారు అడవిలో పెరిగినరా ఇళ్ళలో పెరిగిర్రా ఒక జంతువులతో సంబంధం మీరు కానీ మీరు బతకద్దు ఆ చట్టం అనేది మాకు న్యాయం చేయాలా వాళ్ళందరూ సీరియస్ తీసుకోవాలా మీకు తగిన శిక్ష పడాలా మీరు భూమి మీద బతికే మీకు అర్హత లేదు ఒకేలా మీరు బతుకున్నా కానీ రాష్ట్రమే మిమ్మల్ని కొట్టి చంపుతుంది ఎందుకు చంపిరే బిడ్డలు లేవారే బిడ్డలు లేని నీకు బిడ్డలు లేకపోతే కోడళ్ళని బిడ్డలు లెక్క చూసుకొని ఉంటివి వాళ్ళ కడుపులో వచ్చినట్టుంటే నీ కడుపులో వచ్చినట్టు నీ కోడళ్ళు ఉండరా పెళ్లి వేసుకున్న కంచెలి లంజే లవక అబ్బా ఏం బూతులు ఫోన్లు వేసుకుంటా ఆఖరికి అత్తే అత్తమ్మని దగ్గర తీసుకుంటా ఇంటికి పోతా ఆన్నే బత్తమని పోయిన దానికి 2-3 సార్లు పోతే తాళాలు వేసుకొని పరారావుడు అమ్మ మేము అత్తున్నాం ఆన్నే బత్తము అని కొడుకు పోగానే 2 ఇళ్ళకి తాళాలు వేసుకోవాలి అవతల పడాలి ఆ కొడుకు అడుగు పెట్టద్దు కోడలు అడుగు పెట్టద్దు అరే దాన్ని అనిపోయి ఇంకో దాన్ని ఏత్తా కట్నాలు బగ్గొస్తాయి దాన్ని ఏత్తేనే ఇంకో దాన్ని ఏత్తేనే నిన్న ఇంట్లో అడుగు పెట్టిస్తా ఇది మాత్రం నాకు అద్దు కట్నం తక్కువ తెచ్చిన లంజే మాకు ఇష్టం కానీ లంజే అది మాకు అద్దని పట్టు పట్టి దాన్ని చంపేదాకా పట్టు పట్టాం ఆఖరికి అత్తే చనిపోతాన్నాగా 3 రోజుల ముందు మా అత్తని బతిలాడుకుంటాం ఆ ఇంట్లో ఉంటాం ఎన్ని రోజులైనా అత్తారిల్లు అవుతుంది కానీ తల్లిగారిండ్రు కాదు అని వీళ్ళు భార్య భర్తలు ఇసరు పడి పోతే లంచ ఏం పనికి వచ్చినవే ఎందుకు వచ్చినవే నువ్వు ఇష్టంగాని కోడలు అని ఈయన మీద తిట్టి అయ్యో ఎందుకు అద్దంటున్నావు అత్తమ్మ నీ ఇంట్లోనే ఉంటాను మేము వచ్చినామనంటే ఈ లంచ ఇట్లయితే పోదని కారం పొడి పోసి పొట్టు కొట్టింది కాక ఎంతమంది కొట్టిరో తెలియదు ఇక మొగడో కొట్టిమో ఎంతమంది కొట్టిరో తెలియదు కొట్టి చెల్లొచ్చి మొత్తుకుంటే మంది అందరూ చూస్తే అబ్బా పానం పోతే మా మీద ఎడబడుతుందా అని అప్పుడు ఇసి పెడితే చిట్టి ముఖం మీద నీళ్లు కొట్టుకొని ఆ బండి మీద పడి పారొచ్చిందని కాదు ఏం కేసు పెట్టింది ఉంగరం ఎత్తుకపోయింది నా కోడలు అంటే ఏటి చేసి నా ఇంట్లో అడుగు పెట్టద్దు ఉంగరం ఎత్తుకపోయిందని అంటే అది మళ్ళీసారి నా ఇంటికి రావద్దు అనేది పట్టుబట్టి ఏ ఐడి అల్లింది ఉంగరం ఎత్తుకపోయినవి లంజే నా బెడ్ మీదకి ఎట్లా వచ్చినవి నీ కోడలు కాదా నీ కోడలు నీ బెడ్ మీదకి వస్తుంది నీ ఇంట్లోకి వస్తుంది నీ ఇంట్లో వంటది నీ ఇంట్లో తింటుంది నీ ఇంట్లోనే ఉంటుంది సరమస్తం హక్కు కోడలకు ఉంటుంది నీ కోడలు కొడుకు హక్కు లేకపోతే మందికి ఎట్లుంటుంది ఇప్పుడు తర్వాత నీ ముసలైన వాళ్ళే బుక్కడ అన్నం వంట పెట్టు లాలేనాయి ఆ ఇల్లు తాగులు అలాగేనాయి అది నీ ఇంట్లోకి రాకపోతే ఓళ్ళింట్లోకి వస్తుంది కొడుకుని కనుక్కోలేవా నువ్వు మొగులు మీదకి ఊసిపడ్డా నువ్వు ఎట్లా వచ్చినవే ఏం హక్కు ఉందో ఏం చేసిందంటే నీ కోడలే కడుపులో నీ వారసుడు పెరుగుతుండు నీకు దయ ప్రేమ లేదా నువ్వు ఎట్లా వచ్చినావు నా ఉంగరం ఎత్తుకపోయినావా దొంగ కేసు పెడతావా వీళ్ళని కొట్టింది కాక మళ్ళీ ఆ టౌన్లో పోయి నన్నే కొట్టిరు నా కోడలు ఉంగరం ఎత్తుకపోయిందని ఉల్టా కోసి పెట్టుడు మళ్ళా ఎటు చేసి దీన్ని మీకు తప్పు తెచ్చి దీన్ని ఎంపుతాని పట్టుబట్టినావు నీకు న్యాయం కాదు లంజే నువ్వు జీవితాంతకాలం నువ్వు బతకలేవు మేము చేసినా చేయకున్నా కానీ ఆ చట్టం ఊకోదు వాళ్ళే మీ నలుగురికి ఉరిదిస్తారు ఆ చట్టం మాకు న్యాయం చేస్తుందన్న నమ్మిక మాకు ఉన్నది రాష్ట్రం అంతా కలగాల మా కలగాల మీకు ఖచ్చితం దాకి మీరు పురుగుల పడిపోతారు మీరు బతకలేరు మమ్మల్ని గింత మందిని కలకల చేసింది కాక రాష్ట్రం అంతా మాకు ఫోన్లు చేసుకుంటూ ఒక్కొక్కరు 2 రోజులు 3 రోజులు అన్నం తినుకుంటే కీకలు పెట్టి ఎక్కిలు పట్టి ఎడుతుర్రే ఆ సిటీ గురించి మీకెట్లా ప్రేమ దయాలు లేవే ఎట్లా పుట్టిరే మీరు భూమి మీద కట్నం అంటే జీవితాంతకాలము ఆ రూపాయలు తిని బతారా రూపాయల గురించి పానాలు తిస్తారా అని మా కంటికి పుట్టాడు ఏడుతున్నవే నా కొడుకులు మేము అన్నం ఆగరం లేకుండా ఏడ్చి పీనుకులం అవుతున్నాం నా భర్త ఫోన్ చేసి కంటికి పుట్టాడు ఆయన 3-4 రోజుల నుంచి
తినకుండా తాగకుండా మన కళ్ళు తిరిగి కింద పడిపోతుండే నా భర్త. నా సిట్టమ్మ ఎట్లా చనిపోయింది, నా సిట్టమ్మ ఎట్లా చనిపోయింది, మీరు గింతమంది ఉండి నా సిట్టమ్మని ఎందుకు కాపాడలేదని నా భర్త ఏడ్చి సగం అయిపోతుండే. అత్తని ఏడుతుండు. రాష్ట్రం అంతా కింద బాధపడుతురు. ఎన్ని దేశాల మంది ఫోన్ చేస్తురే మాకు. ఎట్లా పుట్టిరే మీరు భూమి మీద, ఎట్లా పుట్టిరు? మీ ఆశంటోళ్ళకు భూమి మీద బతికే అర్హత లేదు. మీకు ఏదన్నా ఒక శిక్ష పడుతుంది, ఆ చట్టాన్ని చూసుకుంటుంది, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నాని మీకు అందరికి చెప్తున్నా, ఆడపిల్లలకి చెప్తున్నా, మగ పిల్లలకి చెప్తున్నా. కానీ ఒక్క మాట, మీకు ఇష్టం కాకపోతే ఇసిపెట్టిపోండి. ఆడపిల్లలు కిందనో మీదనో పడి వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, కిందనో మీద పడి బత్తరు. కానీ సంపకుండ్రి. సంపితే కన్నోళ్ళని కలకల ఏకూరి. వాళ్ళని చంపి మీరు ఎప్పుడు బతకలేరు. మీకు ఇష్టం కాకపోతే ఇసిపెట్టిపోండి. ప్రేమ దోమ అనుకుంటా చేసుకోరు. ప్రేమ ఉండి చేసుకుంటే 100 ఏళ్ళు బతికేటట్టయితే చేసుకోరు. కాకపోతే ఇష్టం కాకపోతే నాకు ఇష్టం లేదని ఇసిపెట్టి పోండ్రి. ఏదైనా తెల్లబోలు చేసుకోరు. కానీ అన్యాయంగా పిల్లల్ని ఎంపకూర్రి. అలా తల్లిదండ్రి గోస ఓపించుకోకుండ్రి. మాకు వచ్చిన గోస ఇంకెవరికి రావద్దని మేము కోరుకుంటున్నాం. మీకొక్క తల్లి ఉంటుంది, మీకొక్క అక్క ఉంటుంది, మీకొక్క చెల్లి ఉంటుంది, మీ కుటుంబం ఉంటారు. ఓలి అనిపోయినా ఒకటే నా అక్క లెక్క నా చెల్ల లెక్క అనుకోరు మీరు భార్యను చూసి. కానీ దాన్ని చంపాలన్న మనసు మీకు రావద్దు, కొట్టాలన్న మనసు మీకు రావద్దు. మీకు ఇష్టం కాకపోతే ఇసిపెట్టిపోండి కానీ సంపుడు మాత్రం వద్దు నాన్న. మాకు వచ్చిన గోస ఎవరికి రావద్దు. మాకు మేము మనసులో అయితలేవు నాన్న. చంపిపోతే ఏమవుతుంది నాన్న? ఒక్క ఇంటి ఆడపిల్లని చంపిపోతే మీకు ఏమవుతుంది? ఇసిపెట్టిపోండ్రి, సాదుకుంటాం మేము. అద్దని చెప్పుండ్రి. అన్యాయంగా చెప్తున్నా నాన్న, అట్లా ఎంపగురు నాన్న. మీ అందరికి దండం చేసి చెప్తున్నా. దేశం మీద ఎవరైనా కానీ అద్దని డైరెక్ట్ చెప్పుండ్రి. కాకపోతే ఇసిపెట్టిపోండ్రి, గంతే. చంపకుండ్రి.